కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మంత్రి కొండా సురేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని షేక్ చేస్తున్నాయి. కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకప్పటి టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కేటీఆర్ కారణంగా చాలామంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకొని టాలీవుడ్‌కు దూరంగా వెళ్ళిపోయారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సమంత నాగచైతన్య విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కారణమని తెలంగాణ మంత్రి కొండా సురేఖ షాకింగ్ ఆరోపణలు చేశారు. కేటీఆర్ కారణంగా సమంత మాత్రమే కాకుండా చాలామంది నటీనటులు తొందరగా పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా వెళ్లారని ఆరోపించారు. కొండా సురేఖ మాట్లాడుతూ కేటీఆర్ డ్రగ్స్ అలవాటు పడ్డాడు. ఆయన తీసుకోవడమే కాకుండా సినిమా వాళ్ళకు కూడా అందించారు. రేవ్ పార్టీలు చేశాడు. వాళ్ళ ఫీలింగ్స్‌తో ఆడుకొని బ్లాక్‌మెయిల్ చేశాడు. మదమెక్కి వారిని ఇబ్బంది పెట్టింది కేటీఆర్. ఈ విషయం సినిమా ఫీల్డ్‌లో అందరికీ తెలుసు. ఇది బహిరంగ రహస్యం అంటూ కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఇక సమంత నాగచైతన్య విడాకులకు 100% కేటీఆర్ కారణమని కొండా సురేఖ ఆరోపించారు. స్టార్ కపుల్ విడాకులకు 100% ఆయనే బాధ్యత వహిస్తున్నారు. ఎన్‌కన్వెన్షన్‌ను కూల్చివేయకుండా ఉండేందుకు బదులుగా సమంతను తన వద్దకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశారని, సమంతని తన వద్దకు వెళ్ళమని నాగార్జున కోరగా ఆమె వెళ్లేందుకు నిరాకరించిందని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. దీని కారణంగానే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆర్ కారణమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్ళ ఫోన్‌లను ట్యాపింగ్ చేసి, ఆ రికార్డులతో వారిని బెదిరించి చాలామంది హీరోయిన్‌తో లొంగదీస్తున్నాడని ఆరోపించారు. కొండా సురేఖ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. కొండా సురేఖ వ్యాఖ్యలలో మొత్తానికి పెద్ద టార్గెట్‌గా మారింది కేటీఆర్. అయితే నాగచైతన్య, సమంతలను లాగడం తీవ్ర దుమారం రేపుతుంది. ఈ వివాదం రావడానికి ముందు సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్ కారణంగా మారింది. ఈ పోస్టులో ఒక కార్యక్రమంలో కొండా సురేఖ, బీజేపీ నాయకులు ఎంపీ రఘునందన్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ, రఘునందన్ రావు పూలమాల వేస్తూ సత్కరించారు. అయితే ఈ ఫోటోను పలువురు అసభ్యంగా కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పలువురు దీన్ని షేర్ చేయడంతో వివాదం మొదలైంది. మరి ఈ విధంగా కొండా సురేఖ, సమంత నాగచైతన్య డైవర్స్ మీద కామెంట్స్ చేయడం కరెక్ట్ అని మీరనుకున్నారా? కామెంట్స్‌లో తెలియజేయండి.